మార్చ్ 2017 యూపీ స్టేట్ ఎలక్షన్స్ లో సర్ప్రైజింగ్లీ బీజేపీ పార్టీ సీఎం క్యాండిడేట్ ని కూడా అనౌన్స్ చేయకుండా హైయెస్ట్ మెజారిటీతో ఎలక్షన్స్ విన్ అయింది. దీనికి మెయిన్ రీజన్ మ్యాజిక్ ఆఫ్ పీఎం నరేంద్ర మోడీ అని చాలా మంది అంటారు. బట్ అలాంగ్ విత్ పీఎం నరేంద్ర మోడీ ఇంకొక మెయిన్ రీజన్ సంఘ్ పరివార్. అండ్ బీజేపీ పార్టీ 2022 యూపీ స్టేట్ ఎలక్షన్స్ కోసం ఆల్రెడీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది. అండ్ మనందరికీ తెలుసు యూపీ స్టేట్ ఎలక్షన్స్ ఎందుకంత ఇంపార్టెంటో. ఎందుకంటే కరెంట్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ టర్మ్ ఎక్స్పైర్ అయ్యేది జూలై 2022. అండ్ కన్సాలిడేటెడ్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎన్డీఏ పార్టీ మెజారిటీ కంటే స్లైట్లీ తక్కువ ఉంది. సో యూపీ ఎలక్షన్స్ కుడ్ ప్లే ఏ కీ రోల్ ఇన్ డిసైడింగ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్. ఆల్రెడీ మనలో చాలా మందికి సంఘ్ పరివార్ అంటే ఏంటో తెలుసు. బట్ గ్రౌండ్ లెవెల్లో సంఘ్ పరివార్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. దీనికోసం ఉత్తరప్రదేశ్ లో ఉన్న రాంపూర్ డిస్ట్రిక్ట్ ని ఒక కేస్ స్టడీగా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సంఘ్ పరివార్ అనేది ఒక సింగిల్ ఆర్గనైజేషన్ కాదు, అది కలెక్షన్ ఆఫ్ సెవెరల్ ఆర్గనైజేషన్స్. దాంట్లో ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వెల్ నోన్. అండ్ చాలా మంది చెప్పేది ఏంటంటే పీఎం నరేంద్ర మోడీ పొలిటికల్ గా రైజ్ అవటం వల్ల సంఘ్ పరివార్ కూడా రైజ్ అయింది అంటున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ పీఎం నరేంద్ర మోడీ గ్రోత్ కూడా సంఘ్ పరివార్ గ్రోత్ మీదే డిపెండ్ అయింది. యాజ్ పర్ బుక్ రిటన్ బై వాల్టర్ ఆండర్సన్ అండ్ శ్రీధర్ దామ్లే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1989 ఆర్ఎస్ఎస్ 5,000 సర్వీస్ ప్రాజెక్ట్స్ ని క్యారీ అవుట్ చేశారు. అండ్ బై 2015 ఆ కౌంట్ 1,50,000 సర్వీస్ ప్రాజెక్ట్స్ కి రీచ్ అయింది. అండ్ సంఘ్ పరివార్ ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవడానికి రాంపూర్ డిస్ట్రిక్ట్ మీద అభిషేక్ జా రాసిన డీటెయిల్ పేపర్ ని కేస్ స్టడీగా తీసుకుందాం. సంఘ్ పరివార్ కి రాంపూర్ డిస్ట్రిక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ పోలరైజేషన్ ఉంది డ్యూ టు 2 రీజన్స్. ఫస్ట్లీ టోటల్ పాపులేషన్ లో 50% పాపులేషన్ ముస్లిమ్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ లోక్ సభ సీట్ సమాజ్వాదీ పార్టీలో ఉన్న మోస్ట్ ప్రామినెంట్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ లీడర్ ఆజం ఖాన్ హోల్డ్ చేస్తున్నాడు. ఈ రీజన్ లో 2019 ఎలక్షన్స్ లో సమాజ్వాదీ పార్టీ విన్ అయింది. అండ్ 2014 ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ విన్ అయింది. ఈ డిస్ట్రిక్ట్ లో టోటలీ 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఈ 5 కాన్స్టిట్యుయెన్సీస్ లో 2 కాన్స్టిట్యుయెన్సీస్ కరెంట్లీ బీజేపీ హోల్డ్ చేస్తుంది. అండ్ ఫస్ట్లీ యూపీ పాలిటిక్స్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేస్తే టోటల్ యూపీ ఎలక్టోరేట్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. నేమ్లీ అప్పర్ కాస్ట్, దళిత్స్, ఓబీసీస్ అండ్ ముస్లిమ్స్. అండ్ బీజేపీ పార్టీకి కోర్ ఓటర్స్ అప్పర్ కాస్ట్ పీపుల్. అండ్ సమాజ్వాదీ పార్టీకి కోర్ ఓటర్స్ యాదవ్స్ ఆఫ్ ఓబీసీస్ అండ్ ముస్లిమ్స్. అండ్ బీఎస్పీ పార్టీకి కోర్ ఓటర్స్ జాతవ్స్ ఆఫ్ దళిత్స్. అందుకనే సంఘ్ పరివార్ అప్పర్ కాస్ట్, నాన్ యాదవ్ ఓబీసీస్ అండ్ నాన్ జాతవ్ దళిత్స్ ని గ్రూప్ గా చేసి బీజేపీ పార్టీకి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 అండ్ 15 ఆ డిస్ట్రిక్ట్ లో బీజేపీ మెంబర్షిప్ ఇంక్రీజ్ చేయడానికి మ్యాసివ్ మెంబర్షిప్ డ్రైవ్ కండక్ట్ చేసింది సంఘ్ పరివార్. ఈ మెంబర్షిప్ డ్రైవ్ వల్ల 15 lakh న్యూ మెంబర్స్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో రిప్రజెంటేషన్ కూడా ఇంక్రీజ్ చేశారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ యాదవ్ ఓబీసీస్ లో 3 మేజర్ కమ్యూనిటీస్ ఉన్నాయి. నేమ్లీ కూర్మీస్, లోదీస్ అండ్ సైనీస్. కూర్మీస్ కమ్యూనిటీ నుంచి సురేష్ గంగ్వార్ కి డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ పొజిషన్ ఇచ్చారు. అండ్ లోదీ కమ్యూనిటీ నుంచి మోహన్ లోదీకి 2017 ఎలక్షన్స్ లో టికెట్ ఇచ్చారు. అండ్ సైనీస్ కమ్యూనిటీ నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్యకి 2016 లో స్టేట్ ప్రెసిడెంట్ పొజిషన్ ఇచ్చారు. ఇలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రిప్రజెంటేషన్ పార్టీలో ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ కమ్యూనిటీ పీపుల్ పార్టీలో వెల్కమ్ గా ఫీల్ అవుతారని సంఘ్ పరివార్ స్ట్రాటజీ. ఇలా సంఘ్ పరివార్ మండల్ అండ్ మందిర్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి రాంపూర్ డిస్ట్రిక్ట్ లో మహా హిందూ ఐడెంటిటీని క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో మిలక్ టౌన్ గురించి మాట్లాడితే ఈ మిలక్ టౌన్ రాంపూర్ నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ ఎస్సీ. ఎందుకంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ పాపులేషన్ జాతవ్ దళిత్స్. అందుకనే సంఘ్ పరివార్ ఈ జాతవ్స్ ఓట్స్ కన్సాలిడేట్ చేయడానికి మెయిన్లీ 2 ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేశారు. ఫస్ట్లీ హిందూ ఐడెంటిటీని ఎంఫసైజ్ చేయడం. అండ్ సెకండ్లీ సోషల్ వర్క్. అంటే లైక్ కంటిన్యూస్ గా ముస్లిం అపీస్మెంట్ కి అగేన్స్ట్ గా మాట్లాడి కమ్యూనిటీస్ లో ఉన్న హిందూ ఐడెంటిటీని రీఇన్ఫోర్స్ చేస్తారు. అండ్ స్వామి దయానంద సరస్వతి టీచింగ్స్ ని స్ప్రెడ్ చేస్తారు. అండ్ ఆల్సో హిందూ ఐడెంటిటీని కన్సాలిడేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ రాంపూర్ లో బాలాజీ శోభయాత్ర కండక్ట్ చేస్తారు. దీన్నే మిలక్ మహోత్సవ్ అని కూడా అంటారు. అండ్ ఓన్లీ హిందూ కస్టమ్స్ మీదే ఫోకస్ చేయరు, నేషనలిజం మీద కూడా ఫోకస్ చేస్తారు. అంటే లైక్ సంఘ్ పరివార్ మిలక్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎవ్రీడే బాల్ షాకాస్ కండక్ట్ చేస్తారు. దాంట్లో ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ గురించి చెప్తారు. అండ్ ఆల్సో వాళ్ళ కాస్ట్ నుంచి గ్రేట్ పర్సనాలిటీస్ అయిన పీపుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ మిగతా ఏ లీడర్స్ లెగసీ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్ ని హానర్ చేయలేదు అని కూడా చెప్తారు. అండ్ ఆల్సో ఆర్గనైజేషన్స్ లైక్ విశ్వ హిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్
అండ్ యోగి ఆదిత్యనాథ్ హిందూ యువవాహిని హిందూ ఓటర్స్ ని కన్సాలిడేట్ చేయడంలో ఒక కీ రోల్ ప్లే చేస్తారు. రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ ని సపోర్ట్ చేయాలన్నా, లవ్ జిహాద్ రూమర్స్ ని స్ప్రెడ్ చేయాలన్నా ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఒక సార్ట్ ఆఫ్ పోలరైజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దళిత్ ఓట్స్ ని అట్రాక్ట్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్ సంఘ్ పరివార్ సోషల్ వర్క్ కూడా క్యారీ అవుట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాంపూర్ లో ఉన్న అశోక్ నగర్ లో ఉన్న ఒక వాల్మీకి కమ్యూనిటీలో ఉన్న ఒక ఫ్యామిలీకి మనీ సపోర్ట్ చేశారు వాళ్ళ డాటర్ మ్యారేజ్ కోసం. అండ్ ఆల్సో మిలక్ టౌన్ లో ఉన్న పోర్ దళిత్ ఫ్యామిలీస్ లో ఉన్న చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇచ్చారు సంఘ్ పరివార్. అండ్ ఫైనలీ ఎలక్షన్స్ క్రంచ్ టైమ్ లో సంఘ్ పరివార్ బీజేపీ పొలిటికల్ వర్క్ లో కూడా హెల్ప్ చేస్తారు. అంటే లైక్ బీజేపీ క్యాండిడేట్స్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వటం అండ్ ఆల్సో ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్ కి మ్యాన్ పవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఈవెంట్స్ లో హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో బీజేపీ బిహాఫ్ ఓటర్స్ ని మీట్ అయ్యి క్యాంపెయినింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆర్ఎస్ఎస్ దళిత్ ప్రధాన్స్ ని బీజేపీ వైపు అట్రాక్ట్ అయ్యే దాంట్లో చాలా హెల్ప్ చేస్తారు. అందుకనే రాంపూర్ లో ఒక ప్రధాన్ బీఎస్పీ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి మూవ్ అయ్యారు. దీని వల్ల బీజేపీ పార్టీకి ఆ విలేజ్ లో 3000 ఓట్స్ ఎక్స్ట్రాగా వచ్చాయి. ఇలా సంఘ్ పరివార్ చేసే యాక్టివిటీస్ టూ డిఫికల్ట్ టు క్యారీ అవుట్. అండ్ మీ అందరికి డౌట్ వస్తుంది సంఘ్ పరివార్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఎలా మేనేజ్ చేస్తారు అని. ఎందుకంటే సంఘ్ పరివార్ ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా స్ట్రక్చర్డ్ కాదు, అదొక సక్సెస్ఫుల్ కంపెనీ లాగా హైలీ కమిటెడ్ వర్క్ ఫోర్స్. అండ్ దాంట్లో ఉన్న పీపుల్ అందరికి క్లియర్ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందుకని ఒక కార్పొరేట్ లైక్ స్ట్రక్చర్ ఉన్న సంఘ్ పరివార్ కెన్ బి కాంట్రాస్టెడ్ విత్ ద పొజిషన్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాంపూర్. ఇలా సంఘ్ పరివార్ బోత్ మండల్ అండ్ మందిర్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ఓటర్స్ ని అట్రాక్ట్ చేస్తారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది హౌ ఛాలెంజింగ్ అండ్ అపోనెంట్ బీజేపీ వుడ్ బి ఫర్ ద 2022 స్టేట్ ఎలక్షన్స్ ఇన్ యూపీ. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.